'ఆక్వామ్యాన్' అనేది 'లాస్ట్ కింగ్డమ్' చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్స్ అంటే కొద్దిగా బ్యాడ్ వైబ్స్ అయితే రిలీజ్‌కి ముందే క్రియేట్ చేసినప్పటికీ జేమ్స్ వాన్ మీద అయితే చాలా మందికి నమ్మకం ఉంది. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా ఒక రెగ్యులర్ ఆడియన్స్‌కి కావాల్సింది ఒక పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్స్‌లో ఉండాల్సింది పర్ఫెక్ట్‌గా డెలివర్ చేస్తారనమాట. సో క్రిటికల్ అక్లైమ్డ్ తీయనప్పటికీ ఆయన పర్ఫెక్ట్‌గా ఎంటర్‌టైనర్స్ అయితే మాత్రం కమర్షియల్‌గా తీయగలరు. సో పోతే రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ మరి మూవీ లవర్స్‌కి, రెగ్యులర్ ఆడియన్స్‌కి, ఈవెన్ క్రిటిక్స్‌కి కూడా నచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ముందుగా సూపర్ హీరో 40 గురించి డీసీయూ ఆల్మోస్ట్ రీబూట్ అయిపోతుంది కదా, ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్ పక్కన పెట్టేస్తే మనకి ఎలాంటి కనెక్షన్స్, ఫ్యూచర్ సీక్వెల్స్ గురించో, మల్టీవర్స్ గురించో ఎలాంటి కనెక్షన్స్ కూడా అక్కర్లేదు. ప్రాపర్ గా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిల్మ్స్ ని తీయచ్చు. మెయిన్ ఎగ్జాంపుల్ రీసెంట్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అనమాట. ఎలాంటి ఫ్యూచర్ కనెక్షన్స్ అక్కర్లేదు, మల్టీవర్స్ అక్కర్లేదు, క్యామియోస్ అక్కర్లేదు. ఒక సోలో స్టాండ్ అలోన్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్ అయితే ఈ జోనర్ లోని, ఈ ఫ్రాంచైజ్ సీక్వెల్ లోని యూజ్ చేసుకుని తీయచ్చు. ముందుగా ప్లస్ పాయింట్స్ అంటే ముందుగా మెయిన్ ఆడియన్స్. అసలు ఈ ఫిల్మ్ చూద్దాం అనే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసే మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే విజువల్స్. విఎఫ్ఎక్స్ అనేది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గా బాగుంటుందా లేదా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాంటి క్వాలిటీ అండ్ మంచి యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశారు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. జేమ్స్ వాన్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా యాక్షన్ ఎలిమెంట్స్ ని, కొన్ని స్లో మోషన్ షార్ట్స్ ని చాలా విధాలుగా తీసి మరీ చూపించారు. కాకపోతే కొన్ని చోట్ల ఎడిటింగ్ లో క్వాలిటీ అనిపించింది గైస్. అంటే స్లో మోషన్స్ లో చూపించే షార్ట్స్ అనే క్వాలిటీ మరీ డౌన్ గ్రేడ్ అయిపోయినట్టు ఫీలింగ్ కలిగింది అనమాట. మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఫ్లాష్ బ్యాక్ మిథాలజీని చూపిస్తారనమాట. లాస్ట్ కింగ్డమ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ గురించి కామిక్స్ లో అది చాలా వీడ్ గా ఉంటుంది. అయితే ఫిల్మ్ లో కూడా ఆ విధంగానే ట్రై చేస్తారనమాట. కాకపోతే అక్కడ స్టార్టింగ్ వచ్చే స్లో మోషన్ షార్ట్స్ అండ్ కొన్ని సీన్స్ లోని మన ఇండియన్ కమర్షియల్ ఫిల్మ్స్ లో యూజ్ చేసుకున్న స్లో మోషన్ షార్ట్స్ లాగా ఆ కట్ చేయడం గానీ, ఆ పేసింగ్ అనేది గానీ కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ కలిగించింది. పోతే ఆ గ్రాండియర్ విఎఫ్ఎక్స్ గానీ, ఆ సీన్స్ గానీ మిమ్మల్ని ఆక్వామ్యాన్ 1 బాగా ఇంప్రెస్ చేసింది అనుకోండి, ఈ 2 లోని మరీ అంత సర్ప్రైజింగ్ వావ్ ఫ్యాక్టర్ కనిపించదు కానీ మిమ్మల్ని కొన్ని సేపటి వరకు చూస్తున్నంతసేపు కూడా బాగుంది అనిపిస్తుంది అంతే. బట్ అవతార్ 2 లాంటి దానితోటి కంపేర్ చేయడం కానీ, ఎక్స్పెక్ట్ చేయడం కానీ చేయకండి. అంటే రిలీజ్ కి ముందు కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే కొన్ని షార్ట్స్ అవతార్ 2 లాంటి ఫ్రేమ్స్ కానీ, విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయా అంటే అలా ఏం ఉండదు. అంత హై ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ చూసి వెంటనే మర్చిపోయే ఫీలింగ్ కలిగిస్తుంది అంతే. బట్ ఒక పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ టైప్ లోని ఆ సీన్స్ అన్ని కూడా ఆ విధంగానే రన్ అవుతూ ఉంటాయి. కాకపోతే డీప్ ఎక్స్ప్లోరేషన్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇద్దరు బ్రదర్స్ కూడా యునైటెడ్ అవ్వడం అనేది కామిక్స్ లో కొద్దిగా మంచి ఇంప్రెసివ్ పార్ట్ గా ఉంటుందన్నమాట. బట్ ఫిల్మ్ లో వాళ్ళ కాంబినేషన్ మోస్ట్లీ కామెడీగా, ఫన్నీగా క్రియేట్ చేసినప్పటికీ మరి ఆ ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఎలిమెంట్స్ అయితే మాత్రం మరి అంత ఎక్సెప్షనల్ గా అనిపించవు అనమాట. జస్ట్ ఒక రొటీన్ గా ఆల్రెడీ చూసేసిన ఫీలింగ్ లాంటి యాక్షన్ సీన్స్ ఫీల్ కలిగిస్తుంది అనమాట. ఇక విలన్ అయితే మాత్రం పిచ్చ బోరింగ్ క్యారెక్టర్ అనమాట. మనకి తెలిసిందే ఒక విలన్ అనేవాడు రివెంజ్ గురించి మళ్ళీ తిరిగి వస్తాడు, పవర్ఫుల్ గా వస్తాడు, వాడికి ఒకటి దొరుకుతుంది అంతే. మధ్యన నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అనమాట, ఆక్వామ్యాన్ 2 అనేది డంకి తర్వాత చూడడం అసలు కనెక్ట్ కాలేకపోతున్నానని చెప్పి. సో అలాంటి ప్రాబ్లం అయితే మాత్రం ఫిల్మ్ లో కనిపించింది. పోతే ఆ ఫ్లాష్ బ్యాక్ ఫ్యాంటసీ మిథాలజీని కనెక్ట్ చేస్తారు గైస్, అదొక మంచి ఎలిమెంటే. కాకపోతే ఆ స్టోరీ కూడా మనకి రొటీన్ గా, అవుట్డేటెడ్ గా ఎన్నో హాలీవుడ్ ఫిల్మ్స్ లో చూసేసిన ఫీలింగ్ కలిగిస్తుంది. అంటే యాక్షన్, విఎఫ్ఎక్స్ సీన్స్ అలా వస్తూనే ఉంటే డ్యూరేషన్ కొద్దిగా పెద్దదే, మరి అంత తక్కువ అయి ఉంటే మాత్రం ఇంకా చండాలంగా ఉండేది. ఎందుకంటే కొంతవరకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఎమోషన్ సీన్స్ ని పెట్టడానికి ట్రై చేశారు, లైక్ బ్రదర్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి. బట్ అది మనం ఎక్స్పెక్ట్ చేయం గానీ ఆక్వామ్యాన్ 1 ఉన్న ఫీల్ కూడా ఇందులో కనిపించదు. అంటే చాలా వరకు ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. ఈవెన్ విలన్ తోటి స్టార్టింగ్ లో ఓడిపోతారు, ఎందుకంటే ఇంకా క్లైమాక్స్ రాలేదు కదా, మళ్ళీ ఇంకొక ఫైట్ ప్లాన్ చేశారని చెప్పి కూడా మనం గెస్ట్ చేయొచ్చు. విజువల్స్ అనేవి బాగున్నప్పటికీ ఆక్వామ్యాన్ 1 ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి థాట్ ప్రొవోకింగ్ గా కొద్దిగా విజువల్స్ అనేవి సర్ప్రైజింగ్ గా ఉంటాయి ఆ అట్లాంటిస్ అన్ని చూపించినప్పటికీ. బట్ ఈ ఫిల్మ్ లోని క్లైమాక్స్ పార్ట్ తప్ప రిమైనర్ అంతా కూడా మరి అంత సర్ప్రైజ్ చేయడమో, లేదంటే మరి అంత ఎంగేజింగ్ గా, లేదంటే కొద్దిగా అన్ప్రెడిక్టబుల్ గా ఎక్కడ కూడా ఎలాంటి మూమెంట్ లో కూడా అనిపించదు అనమాట. అదే మెయిన్ ప్రాబ్లం. సో ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి కొద్దిగా కష్టం అవుతుంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ అలా చూసినంత సేపు టైం పాస్ గా విజువల్స్, యాక్షన్ చూసి వెళ్ళిపోతారు అంతే తప్ప మళ్ళీ వెంటనే మర్చిపోయేలాంటి ఫీల్ క్రియేట్ చేస్తుంది. సూపర్ హీరో ఫిల్మ్స్ లోని ఈ రొటీన్ ఫార్మ్ లో ఆల్మోస్ట్ వాష్ అవుట్ అయిపోయేలాంటి 40 క్రియేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అలాంటి ఇంపాక్ట్ ఇవ్వడం అనేది రెగ్యులర్ ఆడియన్స్ కి ఎలాంటి స్పెషల్ గా అనిపించదు అనమాట. సో అదే మెయిన్ ప్రాబ్లం. మరి చూద్దాం గైస్ ఏమవుతుందో. నా వరకు అయితే మాత్రం ఏదో ఒక్కసారి మీరు విజువల్స్ ని బిగ్ స్క్రీన్ లో చూడాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు రెగ్యులర్ ఆడియన్స్ పరంగా. లేదంటే అవి కూడా అవసరం లేదు బ్రో, ఆల్రెడీ చూసేసాం, మరి అంత స్పెషల్ గా కనెక్ట్ కాకపోతే చూడలేము అనుకుంటే అది మీ ఇష్టం. బట్ కంప్లీట్ వరస్ట్, అసలు చూడకూడదు ఇలాంటివి అయితే మాత్రం కాదు గైస్. కంప్లీట్ గా మిస్లీడ్ అవ్వకండి. కనెక్ట్ అవడం కష్టం అనమాట. ఏదో అలా చూసి వచ్చేసాం అన్నట్టు ఉంటుంది అంతే. అసలు తీసింది ఎందుకు, పర్పస్ అంత ఇంపాక్ట్ ఏమి కూడా ఉండదు అనమాట. 3D మీకు మంచి స్క్రీన్ అనిపిస్తే వెళ్ళండి. నేను మంచి స్క్రీన్ లో వెళ్ళినప్పటికీ 3D కొన్ని షార్ట్స్ లో తప్ప అంత ఎక్కువగా ఏం లేవు. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం మూవీ లవర్స్ కి డిసప్పాయింట్ చేయొచ్చు, సిబిఎం లవర్స్ కి ఓకేస్ గా అనిపించవచ్చు. ఫైనల్ గా ఫిల్మ్ కి నేను పోయి రేటింగ్ 6/10. కంప్లీట్ గా మొన్న వచ్చిన ద మార్వెల్స్ లాగా అనిపిస్తుందా అంటే అసలు కాదు, కొద్దిగా బెటర్ గానే అనిపిస్తుంది. క్లియర్ గా అర్థమవుతుంది జేమ్స్ వాన్ కి కావాల్సిన ఫ్రీడమ్ దొరకలేదు. వాళ్ళు లిమిటెడ్ గా ఇందులోనే తీయాలి, నువ్వు ఈ ప్లాట్ మీద తీయాలి, ఇంకెంతకు మించి నువ్వు ముందుకు వెళ్ళలేవు. సో ఇలా లిమిటెడ్ పెట్టి ఆయన కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వనట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఆయన ఎంటర్టైన్ చేయడానికి చాలా యాక్షన్ ఎలిమెంట్స్, ఇలాంటి ఎలిమెంట్స్, విజువల్స్ అయితే ట్రై చేసినప్పటికీ మెయిన్ ప్లాట్ లోనే కనెక్షన్ లేకపోవడం అది ఆయన తప్పు కాదు. బట్ ఆయన
స్టోరీ టెల్లింగ్ లో ఉండేలాంటి మినిమం అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో లేకపోవడం అనేది కూడా మేబీ ప్లాట్ వలన అనేది క్లారిటీగా అర్థం కావట్లేదు. ఓవరాల్ గా పోస్ట్ క్రెడిట్స్ అయితే అవసరం లేదు. ఏదో కావాలని మొన్న యానిమల్ పోస్ట్ క్రెడిట్స్ ఏదో ట్రోల్ చేసినట్టు జస్ట్ సిల్లీగా బెటర్ తప్ప అవసరం లేదు, టైం వేస్ట్. సో కంప్లీట్ గా డీసీయూ అయిపోయింది. అప్కమింగ్ జేమ్స్ గన్ ఫిల్మ్స్ చూడాలనుకుంటా. అంతటితో సమాప్తం.